నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్ నేను రూపా నాదెళ్ల విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం వెర్రి తలలు వేస్తున్న వైసీపీ అతి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి ఫలితం వచ్చే నెల 4న వెలువడనుంది అయితే అంచనాలు విశ్లేషణలు అన్నీ కూడా ఈసారి ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం ఖాయమని తెలియజేస్తున్నాయి వైసీపీ లీడర్లు క్యాడర్లో కూడా ఓటమి కళ కనిపిస్తోంది వారి భాషలోనూ బాడీ లాంగ్వేజ్ లోనూ కూడా ఓటమిని అంగీకరించేసిన తీరు కనిపిస్తోంది అయితే కొందరు వైసీపీ నేతలు మాత్రం విజయంపై ధీమా పేరుతో చేస్తున్న అతి నవ్వుల పాలవుతోంది మంత్రి బొత్స సత్యనారాయణ విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ విశాఖపట్నంలో జగన్ ప్రమాణ స్వీకారం ముహూర్తం కూడా ప్రకటించేశారు ఇక మాజీ మంత్రి పేర్ని నాని అయితే ఇంకా ఫలితాలు వెలువడలేదు రాబోయేది వైసీపీ సర్కారే జూన్ 4 తర్వాత చుక్కలు చూపిస్తాం జాగ్రత్త అంటూ అధికారులకు హెచ్చరికలు చేసేస్తున్నారు ఇవన్నీ ఒక ఎత్తైతే ఫలితాలు మరో 9 రోజుల్లో వెలువడనున్నాయి ఖచ్చితమైన అంచనాలకు రావడానికి జూన్ 1న ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి ఈ తరుణంలో విజయంపై నమ్మకం ఉన్న వారెవరైనా కామ్గా ఉంటారు సంచలన ఆరోపణలు ప్రకటనల జోలికి వెళ్లరు తెలుగుదేశం కూటమి నేతలు అదే చేస్తున్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెకేషన్ లో ఉన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా విదేశీ పర్యటనలో సేద తీరుతున్నారు జగన్ కూడా విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ అక్కడ ఆయన చేస్తున్న అతి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది అదే సమయంలో ఆయనలోని ఓటమి భయాన్ని కూడా ఎత్తి చూపుతోంది ఆ విషయం పక్కన పెడితే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న కూటమి నేతల మాటల్లో విశ్వాసం కనిపిస్తోంది వారు ఎక్కడ తొణక్కుండా బెణక్కుండా మాట్లాడుతున్నారు పోలింగ్ సరళిని హేతుబద్ధంగా వివరిస్తున్నారు వారిలో ఎలాంటి ఆందోళన కనిపించడం లేదు అదే సమయంలో వైసీపీ నేతల్లో మాత్రం గాభరా భయం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది ఒకవైపు విజయంపై ధీమా వ్యక్తం చేస్తూనే మరోవైపు ఈ ఎన్నికల్లో తమకు ఘోర అన్యాయం జరగనుందని విమర్శలు గుప్పిస్తున్నారు పోలీసులు అధికార యంత్రాంగం ఎన్నికల సంఘం అన్ని తెలుగుదేశంతో కుమ్మక్కైపోయాయని ఆరోపిస్తూ ఓటమి భయాన్ని బయట పెట్టుకుంటున్నారు అధికారులకు పోలీసులకు హెచ్చరికలు జారీ చేస్తూ తాము మళ్లీ అధికారంలోకి వస్తున్నామని రాగానే మీ సంగతి చూస్తామంటూ పరోక్షంగా బెదిరిస్తున్నారు గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అధికార వైసీపీ ఆడమన్నట్లల్లా ఆడింది అడుగులకు మడుగులొత్తింది అటువైపు పోలీసు వ్యవస్థ నిజంగా మరోసారి వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు చీమ తలకాయంత ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా వ్యవహరిస్తుందని భావించజాలం ఇదే పోలీసు వ్యవస్థ గత 5 ఏళ్లుగా వైసీపీకి పూర్తి అనుకూలంగా వ్యవహరించింది శుక్రవారం అరెస్టులతో వైసీపీ వ్యతిరేకులను భయభ్రాంతులకు గురి చేసింది ఆధారాలు ఫిర్యాదులతో సంబంధం లేకుండానే కేవలం ఆరోపణలతో అర్ధరాత్రి అరెస్టులకు తెగబడింది ఇవన్నీ వైసీపీ ఆదేశాల మేరకే చేసిందన్నది బహిరంగ రహస్యం మరోపక్క విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం అంటూ బొత్స హడావిడి చేస్తుంటే కొందరు అతిరాయిళ్లు విశాఖలో హోటల్ రూమ్స్ అధిక ధరలకు ముందుగానే రిజర్వ్ చేసి పారేస్తున్నారు విపక్ష నేతలకు వ్యతిరేకంగా ఈ 5 ఏళ్ల కాలంలో నమోదైన ఏ కేసు కూడా న్యాయస్థానంలో నిలబడిన దాఖలాలు లేవు ఇంత అడ్డగోలుగా వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన పోలీసు వ్యవస్థ ఇప్పుడు వారి ఆదేశాలకు తలవంచడం లేదంటేనే ఆ పార్టీకి విజయ అవకాశాలు లేవని మెడ మీద తలకై ఉన్న ఎవరికైనా ఇట్టే బోధపడుతుంది కానీ వైసీపీలో కొందరు నేతలు ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం మాత్రం కనీసం ఓట్ల లెక్కింపు రోజు కౌంటింగ్ కేంద్రాలలో ఏజెంట్లుగా నిలబడ్డానికైనా ఎవరైనా మిగలాలి అప్పటి వరకు కార్యకర్తలలో ధైర్యం నింపాలన్న ఉద్దేశంతో సూడో ప్రచారానికి తెరలేపారు అదేంటంటే వైజాగ్లో జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆ రోజు కోసం రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున వైసీపీ అభిమానులు జగన్ అభిమానులు విశాఖకు తరలిరానున్నారు అందుకోసం ఇప్పటికీ విశాఖలోని హోటళ్లలో రూమ్లన్నీ ముందుగానే రిజర్వ్ అయిపోయాయంటూ అందుకు ఆధారంగా ఫోటోలు వీడియోలను ప్రదర్శిస్తున్నారు హోటళ్ల రూమ్ల ధరలు పెరిగిపోయాయన్నది వాస్తవం ఎందుకంటే పండుగలు పబ్బాల సమయంలో పరిస్థితులను క్యాష్ చేసుకోవడానికి ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలు టికెట్ ధరలను ఆకాశమే హద్దుగా పెంచేయడం కద్దు అదేవిధంగా హోటల్ రూమ్ ఛార్జీలను కూడా పెంచేస్తారు ప్రస్తుతం విశాఖ హోటళ్లలో రూమ్లన్నీ రిజర్వ్ అయిపోయిన మాట వాస్తవ రేట్ల కంటే అధికంగా చెల్లించేందుకు అంగీకరించేసి మరి వైసీపీ నేతలు హోటల్ రూమ్లను బుక్ చేసేసుకున్నారు అయితే వారు చెప్పిన తేదీకి తండోపతండాలుగా విశాఖ రావడానికి బస్సులలో కూడా ముందస్తు రిజర్వేషన్లు ఉండాలి కదా కానీ అటువంటి పరిస్థితి ఏదీ లేదు మరీ ముఖ్యంగా కడప నుంచి విశాఖకు రోజు 2 బస్సులు తిరుగుతాయి ఆ బస్సుల్లో జగన్ ప్రమాణ స్వీకారం రోజున కనీసం ఒకటంటే ఒక టికెట్ కూడా ముందుగా బుక్ కాలేదు ఇది వాస్తవం
వాస్తవం. విశాఖ రావడానికి ఎవరు ముందస్తు రిజర్వేషన్లు చేయించుకోకుండానే విశాఖ హోటళ్ల రూమ్లన్నీ ఖాళీ లేకుండా ఎలా? అక్కడికే వస్తున్నాం. హోటళ్ల రూమ్లో ముందుగా బుక్ చేసుకుని ఆ తర్వాత వాటిని క్యాన్సిల్ చేసుకున్న క్యాన్సిలేషన్ ఛార్జీలు ఉండవు. అయితే బస్సుల విషయంలో అలా కాదు. బుక్ చేసుకున్న తర్వాత క్యాన్సిల్ చేసుకుంటే చచ్చినట్టు క్యాన్సిలేషన్ ఛార్జీలు కట్టాల్సిందే. అందుకే వైసీపీ ప్రచారం కోసం హోటళ్లు పెద్ద ఎత్తున బుక్ చేసేసింది. క్యాన్సిల్ చేసినా వచ్చే నష్టం ఉండదు కనుక, కానీ క్యాన్సిలేషన్ ఛార్జీలు భరించాల్సి వస్తుంది కనుక బస్సులలో సీట్లు బుక్ చేయలేదు. అది సంగతి. లేని హైప్ క్రియేట్ చేసి నిజంగా అంత సీన్ ఉందని కనీసం క్యాడర్నైనా నమ్మించాలన్న ప్రయాసతోనే జగన్ ప్రమాణ స్వీకారం రోజున విశాఖలో హోటల్ రూమ్లు ఖాళీ లేకుండా బుక్ అయిపోయాయని జనాలను నమ్మించే ప్రయత్నం చేస్తోంది.